మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ నలుగురు కలిసినా కూడా ఇప్పుడు మాట్లాడుకున్నది ఈ రజతోత్సవ సభ గురించే. అంటే కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఎలా ఉండబోతుంది, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు కూడా భారీ బహిరంగ సభలను అయితే పాల్గొనబోతున్నారు. అంటే చాలా మంది కూడా ఇక్కడ సిద్దిపేట నుంచి అయితే యువత కానీ నాయకులు కానీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉస్నాబాద్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ సభ? అంటే ఉస్నాబాద్ నుంచి వచ్చిన వారికి కూడా మీరు ఘన స్వాగతం, సిద్దిపేట నుంచి వచ్చిన వారికి కూడా ఘన స్వాగతం పలికారు కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా రోజుల తర్వాత? జరగబోయే రజతోత్సవ సభ కని విని ఎరగని రీతిలో జరగబోతున్నది. దానికి బ్రహ్మాండమైన ప్రజల ముందు నుంచి స్వచ్ఛందమైన మద్దతు తెలుపుతున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళేమో ఇది కాదు, స్వచ్ఛందంగా వచ్చేది కాదని చాలా మంది అంటున్నారు. లేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నది ప్రతి ఒక్కటి అబద్ధం. వాళ్ళు అధికారంలోకి వచ్చిందే అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చిర్రు. వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. ప్రజా వ్యతిరేకత 15 నెలలుగా వాళ్ళు చేస్తున్న పాలనలో ప్రజా వ్యతిరేకత బ్రహ్మాండంగా మూడగట్టుకున్నారు. వాళ్ళు 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకొని 10 సంవత్సరాలకు బ్రహ్మాండంగా పాలించుకొని రాష్ట్రాన్ని ఒక రీతికి తెచ్చిన కేసీఆర్ కు వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేక ప్రచారం చేసుకొని అలాగే కానీ హామీలు ఇచ్చి అధికారంలో తెచ్చారు. 15 ఏళ్లుగా మనం చేసుకున్న అభివృద్ధిని వాళ్ళు పూర్తిగా వెనక్కి తీసుకుపోతున్నారు. అది గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ ప్రతి ఒక్క ఓటర్కు ప్రతి ఒక్క కార్యకర్తకు అర్థమైపోయింది. వాళ్ళే వందలాది మంది కార్యకర్తలు, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే బయటికి చెప్పుకోవడం లేదని వాళ్ళ కార్యకర్తలే మాకు స్వచ్ఛందంగా మా ముందుకు వచ్చి రేపు ఖచ్చితంగా రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి వాళ్ళు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది సభ? కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ ప్రసంగం గురించి మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్పడం కాదు, నాయకులం మేము చెప్పడం కాదు. కేసీఆర్ సభ గురించి, కేసీఆర్ వాయిస్ గురించి ముందు కాంగ్రెస్ నాయకులే భయపడుతున్నారు. కేసీఆర్ ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణము ఆయన ప్రజల తీర్పుకు ఆయనే అనుకూలంగా ఉన్నాడు. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకు తీర్పిచ్చిండు, వాళ్లకు కొంతకాలం సమయం ఇద్దాము అన్న ఉద్దేశం కొద్ది ఆయన ఇన్ని రోజులు ప్రజల్లోకి రాకుండా, ఉపన్యాసాలు లేకుండా, ఏది లేకుండా ఖాళీగా కూర్చున్నాయి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉండొద్దు, మనము వ్యతిరేకంగా మాట్లాడదాన్ని ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు వచ్చిన అసలైన సమయం. ఇన్ని రోజుల నుంచి ఎన్నో హామీలను పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్ ను తొవ్వలకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేదే ఈ సభ. అంటే మీరు చెప్పండి, 16 నెలల్లోనే పాలన గాలిలో పడుతుందా, మేము అందిస్తున్నాం పథకాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరే చెప్తున్నారు కదా 16 నెలల కాలంలో ఏం జరిగిందని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు తిట్టడానికి తప్ప వేరే దేనికి కూడా లేరు. ఓన్లీ టీఆర్ఎస్ను కేసీఆర్ను తిట్టడం ప్రోగ్రాం పెట్టుకున్నారు తప్ప వాళ్ళకి వేరే ప్రజలకు ఏమన్నా సేవ చేద్దాం, ప్రజల గురించి చేద్దాం, మీరు ఏం పథకాలు హామీస్తారు అని చెప్పకుండా మీరు సభలలో కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు మీరు, ఇది కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి 16 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదని మేము ఇంత పండగలాగా ఇప్పుడు చూస్తుంటే మీకే అర్థమవుతుండొచ్చు. పండగ వాతావరణం కోలుకుంటుంది ఉస్నాబాద్ నియోజకవర్గంలో. మీరు చెప్పండి, ఒక విద్యార్థిగా మీరు అక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది సభ? మరి సిద్దిపేట నుంచి వెళ్ళి మరి దాదాపు 1500 మంది విద్యార్థి నాయకులము హరీష్ అన్న పిలుపు మేరకు రావడం జరిగింది. ఇది ఊరూరా మేము ఏదైనా ప్రతి ఊర్లో కూడా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలని ప్రజలకు వివరిస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా వివరిస్తూ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మన లంకలో రామునికి అండగా మన రామదండు కదిలినట్టుగా ఇప్పుడు కేసీఆర్ కు అండగా మన గులాబీ దండు కదులుతా ఉన్నది. తప్పకుండా ఇది ఒక చెంపపెట్టు లాగా ఇది ఇక్కడితో స్టార్ట్ అవుతా ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ కేసీఆర్ గారు మన కారు కంపల్సరీ ప్రభుత్వం రాబోతా ఉన్నది, విశ్వసనీయం నిర్వహిస్తున్నాము.